గమనించండి, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి కనాను నడిపిస్తున్న ఆ కాలంలో 3వ దినమున వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారంట. అక్కడ వెనుక ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రము. మార్గమే లేని చోట ఇరుక్కుపోయాము అని చెప్పి వాళ్ళెంతగానో భయపడుతూ, సందేహపడుతూ, బాధపడుతూ ఉన్న క్షణం దేవుడు వారిని ముంచేశాడా? ముంచేందుకు ఎర్ర సముద్రం దగ్గరికి దేవుడు వారిని తీసుకెళ్లాడా? కాదు. ఒకటి, వాళ్ళ విశ్వాసాన్ని వృద్ధిపరిచేందుకు. 2, వాళ్ళకి ఉన్న దేవుని మీద ఉన్న భయములను పోగొట్టేందుకు. దేవుని యొక్క మహిమ బయలుపరచబడేందుకు. మరి ముఖ్యంగా నీటి బాప్తీసాన్ని వారు పొందుకోవాలని. నువ్వెదుర్కొంటున్న ఈ సమస్య, నువ్వెళ్తున్న ఈ పరిస్థితి నిన్ను నూతనమైన మనిషిగా మార్చేందుకే. భయపడకు. దేవుడు వాగ్దానం చేసినవాడు. ఆయన వాగ్దానాలు ఎప్పుడు కూడా సగం సగం ఉండవండి.